అంటే నాకు తెలియదు, అట్లాంటివి ఏమైనా జరిగి ఉంటే విచారణ జరిపి చర్య తీసుకుంటే సరిపోతుంది. ఐఎమ్ ఆల్ ఫర్ యాక్షన్ అని ఒక మాట చెప్పొచ్చు కదా. నిజంగా అలా చెప్పుండొచ్చు, దానికి ఏమి. కానీ దాని బదులు కల్తీ జరిగిందా లేదా, ఈరోజు మీరు వాళ్ళ పత్రిక తెప్పించుకోండి, పెద్ద హెడ్డింగ్ కల్తీ అనేది చంద్రబాబు సృష్టి అని. అంటే కల్తీ జరిగింది అని ఒకవైపున కొన్ని ఆధారాలు, ఏదో ఒక ఆధారాలు నా దగ్గర వాస్తవంగా ఈ 10 ఏళ్లలో నడిచినటువంటి మొత్తం ఎప్పుడెప్పుడు రేట్లు ఎక్కువలు తక్కువలు ఈ వివరాలన్నీ ఉన్నాయి. మీరు మళ్ళీ సపరేట్ చర్చ ఒకటి చేయాల్సినంత టాపిక్ ఉంది. దీంట్లో ఎప్పుడు ఏం తప్పులు జరిగాయి, ఎవరు చేశారు అనే వాటిని విచారించాలి, నేను కట్టుబడి అని చెప్పడం వేరు. కల్తీయే జరగలేదు, గజం మిథ్య, పలాయనం మిథ్య, కల్తీ మిథ్య, ధర తగ్గించడం మిథ్య అంటే అది ఇప్పుడే కాదండి. ఇప్పుడు ఉదాహరణకు రేట్ ఎందుకు తగ్గించారు, 300కి ఎలా ఇస్తారని అడుగుతారు. నా దగ్గర ఉంది చూడండి, ఇది 2014లో 306కి ఇచ్చారు, 325కి ఇచ్చారు కిలో. 2015లో 276కి ఇచ్చారు, 279, 324 హైయెస్ట్ వాళ్ళకి లడ్డు సప్లై చేయలే. 2016 నవంబర్లో కూడా 285. అంటే 2014లో 306 ఉన్నది, 2016లో తగ్గింది ఎట్లా అంటే దీనివల్ల దాంట్లో లోపం జరిగిందని ఎవరన్నా అంటారా, అనగలుగుతారా? ఇట్లాంటివన్నీ చాలా సమస్యలు. జగన్ హయాంలో కూడా ఇట్లాంటివి జరిగాయి. రేట్లు అంతకుముందు కంటే తర్వాత సంవత్సరాలు తగ్గినవి. వీటన్నిటికీ ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా, ఏదో ఒక విచారణ అయితే జరగాలి కదా. ఇది అదేమి లేకుండా ఏమీ జరగలేదు. ఇది చూడండి, 17/11/2019 అప్పుడు ఎంత ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వాళ్ళది 426 రూపాయలు బిడ్ ప్రైస్. రివర్స్ యాక్షన్లో అది కొంచెం తగ్గింది. ఇంకా ఒకటి 458, ఇది 2019లో. కానీ 2020లో ఇదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వాళ్ళు 382 కోట్ చేశారు. రివర్స్ టెండరింగ్లో అది 324కు తగ్గింది. మరి 426 అంతకుముందు సంవత్సరం. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే మార్కెట్లో కావచ్చు, సప్లైలు, పోటీ, తర్వాత పెద్ద టెండర్ తగ్గించుకోవాలనే చాలా కారణాలు వీటి వెనక ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి వీటిని ఏదో ఒక విధమైన వివరణ లేకుండా దీన్ని వన్ సైడ్గా కొట్టేసేయడం ఏ విధంగా, ఇది కూడా చూడండి, లేటెస్ట్ 19/1/2024 మళ్ళీ సేమ్ 558, 550 కింద ఇచ్చారు ఆర్డర్, ఏమి L1 L2. కానీ 2024కి వచ్చేసరికి మళ్ళీ ఆగస్టు 492, 480 బిడ్ ప్రైస్. వాళ్ళే బిడ్డింగ్ అంత తక్కువగా చేయటం, రేటు ఇంకొంచెం తగ్గించి ఇచ్చారు. అంటే నేను చెప్తుంది ఏంటంటే ఈ వ్యాపార పరంగా కావచ్చు, అక్కడ ఎవరన్నా చేతులు కలిపినందువల్ల కావచ్చు, ఎవరన్నా కొన్ని సంస్థల్లో జరిగాయేమో వాటిని విచారించడం చాలా అవసరం కదా. దాన్ని ఏదో మతపరమైన వివాదంగా మార్చకూడదు అనేది నిజం. కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా, పాలనా పరంగా, తర్వాత ఒప్పందాల పరంగా కొంతమంది తప్పు పద్ధతుల కారణంగా జరిగిందా లేదా విచారణ జరపడానికి ఏం అభ్యంతరం అండి? ఒక చిన్న ఇది తీసుకొస్తేనే మనకు అనేకం జరుగుతాయి. అట్లాంటిది లక్షల కోట్ల విలువైన కొనుగోలు జరుగుతున్నప్పుడు మీరు దర్యాప్తు జరపనండి. దాని జరగలేదు మీరు ఈరోజు వాళ్ళ హెడ్డింగ్ కూడా మీరు చూడొచ్చు, చాలా అది మటుకు పొరపాటు అనిపిస్తుంది. ఏం లేదు కాదు సార్, వివేకానంద గారు చనిపోయినప్పుడు కూడా నారాసుర రక్త చరిత్రని పెట్టారు. ఇంకా ఏం చెప్తాం, అది ఎంత పెద్ద రక్త. మీరు దయచేసి కన్ఫ్యూజ్ చేయకండి. నేను ఆ విషయం కూడా నేను చర్చిస్తాను కావాలంటే. ఇప్పుడు ఆయన అంచనా సుబ్రహ్మణ్య స్వామి కూడా అదే అడుగుతున్నాడు. మీరు మళ్ళీ జగన్ వాళ్ళ క్యారెక్టర్ దాన్ని మనం తిరుపతి లడ్డు ఆ సమస్యకు పరిమితమే. నేను హెడ్డింగ్స్ కోసం అంటే నేను అంటున్నాను, అప్పుడు అది పెద్ద రచ్చ అయిందండి ఆ రోజు. ఆ హెడ్డింగ్ కావచ్చు, ఇప్పుడు వీళ్ళు అలాగే పెట్టారు కదా, ఎవరిది చూపిస్తారు. వీళ్ళు రాకముందే అసలు ఇంకా కాకముందే ఎందుకన్నారు, 100 వైరుధ్యాలు ఉన్నాయి. మళ్ళీ ఆ వైరుధ్యాల్లోకి పోతే మనం చాలా రకాల్లోకి పోతాం. మనము ఒక వాస్తవిక దృష్టితో చూసినప్పుడు కాదు, అది పెద్దగా వైరల్ అయ్యి ఈ రోజుకి దాని మీద కామెంట్స్ వస్తాయి. చంద్రబాబు నాయుడు వరదల మీద మాట్లాడినా అదే మాట్లాడతారు, నిజమే. అది కోర్టు ముందు, కోర్టు తేల్చాలి. డెఫినెట్గా ఒకరి మీద ఒకరు అలా పెట్టుకున్నారు. వీళ్ళు జగన్నాథుడు అన్నారు, వాళ్ళు నారాసురుడు అన్నాడు. మనమే మానవులం. అప్పటిదాకా ఎందుకు, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది కాబట్టి నేను తిరుపతికి పోవట్లేదు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మీ మతం మానవత్వం కాదు క్రూరత్వం అని హోంమంత్రి అనిత గారు ఈరోజు అన్నారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఏమేమి అనుకున్నారు, ఈ పత్రికలు ఏమి రాసుకున్నారు, వాటికి మనమేమి
జవాబుదారితనం మనం చేయలేము. ఇంకొకటి కూడా కదా, ఇంతకాలంలో మరి వాళ్ళు పరీక్షించి విషయాలు బయట పెడితే ఈ సమస్యలన్నీ ముగుస్తాయి కదా. కాబట్టి నా పాయింట్ అంతా ఒకటే, సోషల్గా పొలిటికల్గా నన్నే రానివ్వకపోతే మిమ్మల్ని రాణిస్తారని ఒక ఆర్గ్యుమెంట్ తెచ్చారు. అది పొలిటికల్గా కొంచెం డిఫెన్స్లో పడేసింది. కానీ కల్తీని ఎందుకు సమర్థిస్తారు? ఏం జరగలేదు అని చెప్పాల్సిన అవసరం మీకెందుకు? విచారణ జరగనివ్వచ్చు కదా అని. ఇక్కడ కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మైసూరులోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ ల్యాబ్ ఉంది. తిరుపతిలో ఎప్పుడు పరీక్ష చేయాలన్నా మైసూరుకు పక్కనే ఉంటుంది, పంపించడం మామూలుగా పరిపాటి. దీన్ని గుజరాత్కి ఎందుకు పంపించారు? గుజరాత్ ద్వారా పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? సో దీనికి ఇంకా వాళ్ళేవో కొన్ని ఆరోపణలు ఇవన్నీ కలిపి వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రశ్న హిందూ వాళ్ళు సంపాదకీయంలో కూడా లేవనెత్తారు. వై ఆల్ ది వే టు గుజరాత్ ఎందుకు పంపించారు అని. దాంట్లో వాళ్ళు చెప్పిన రెండో మాట ఏంటంటే, ఈ సమస్య తేవాలనుకున్నారు, హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో ఎదురుదెబ్బ కాబట్టి. ఇవన్నీ రాజకీయాలు వర్మ, వీటిలోకి మనం వెళ్ళలేం. కానీ బట్ మానేయడం అనేది ఏదో సిట్ వేసారు, ఆ తర్వాత సిబిఐ వేస్తారో లేకపోతే జడ్జి తోటి ఏమైనా చేయిస్తారో ఇవన్నీ తర్వాత అవసరం అండి. ఇంక దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి ఈ వ్యాఖ్యలు హెడ్డింగ్లు ఇది ఆపితే మంచిది. ప్రజలు కోరుకుండేది అది, భక్తులు కోరుకుంటే ఎలా ఆపుతారు? ఇప్పుడు వాళ్ళిద్దరూ అది ఒక కీలకమైన అంశం. సుప్రీంకోర్టే ఫుల్ స్టాప్ పెట్టాలి. వాట్ అయితే నేను సుప్రీంకోర్టును వెల్కమ్ చేస్తుంది అందుకోసమే. సుప్రీంకోర్టు అక్కడ డైరెక్షన్ ఇచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెడితే ప్రజలు చాలా సంతోషిస్తారు. యాజ్ ఏ సెడ్ సగటు హిందూ మామూలుగానే అడ్డుకుంటున్నాడు, మామూలుగానే నమస్కారం పెట్టుకుంటున్నాడు. తిరుపతి అంటేనే అదే నేను చాలాసార్లు చెప్పకుండా గుండు లడ్డు అని 3 నిక్షేపంగా నిత్య కళ్యాణం పచ్చదోరణంలాగా నడుస్తున్నాయి. వీళ్ళ రాజకీయాలు మీ రాజకీయాలు మీరు చూసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి పెద్ద ఆ సమస్య ఏం లేదు. మీరు అన్నట్టు ఈరోజు వాళ్ళందరూ పూజలు చేశారు. ఇప్పుడు తిరుపతికి రాలేదు కానీ రాష్ట్రంలో ఉన్న అన్ని వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో వైసీపీ వాళ్ళు ప్రత్యక్షమయ్యారు.